పెళ్లిలో మీరు వేసుకునే ఏ శారీ మీదకైనా చక్కగా మ్యాచ్ అయిపోతుంది. 470 రూపీస్కి నేనైతే చాలా 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 వర్తబుల్ అని చెప్తాను. నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే కలెక్షన్ అంతా కూడా పెళ్లికి వెళ్లే గెస్ట్లే కాదండి, పెళ్లి కూతురు కూడా వేసుకునే అంత గ్రాండ్ జ్యువెలరీ అన్నమాట. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన జ్యువెలరీ అన్ని కూడా గోల్డ్ కూడా ఇంత క్లియర్ అండ్ డీటెయిల్ గా ఉండదు డిజైన్ అనేది నాకు తెలిసినంత వరకు. సో హాయ్ హలో అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి పెట్టుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో రాబోయేవన్నీ కూడా పెళ్లి సీజనే కాబట్టి పెళ్లిలో వేసుకోవడానికి సెట్ అయ్యేలాగా కొన్ని జ్యువెలరీస్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ చేశానండి. సో 1 గ్రామ్ గోల్డ్ కే కాదు, రియల్ గోల్డ్ కి కూడా ఏ మాత్రం తీసుకొని కొన్ని జ్యువెలరీస్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక మోడల్స్ విషయానికి వచ్చేసరికి చెప్పనవసరం లేదు, చాలా నీట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వీడియోలోకి వెళ్ళి వాటి కాస్ట్ ఏంటి, వాటికి యూస్ చేసిన మెటీరియల్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఈ వీడియో మీతో షేర్ చేస్తాను. ఇక లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసేయండి. మీషో నుంచి తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి ఒక మినీ చోకర్ అన్నమాట. సో దీని మీద వచ్చేసరికి ఏంటంటే మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారన్నమాట. సెంటర్ లోకి వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. సో ఆ అమ్మవారికి కింద వచ్చేసరికి ఏంటంటే గ్రీన్ రెడ్ కలర్ స్టోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఈ పక్కకు వచ్చేసరికి ఏంటంటే ఇటు మనకి పికాక్ డిజైన్స్ అనేవి ఇచ్చేసారు. అండ్ ఈ పక్కకు వచ్చేసరికి ఏంటంటే గ్రీన్ కలర్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్. సో ఇవి వచ్చేసి ఏంటంటే మామిడి పిందెలు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ పికాక్ డిజైన్ అనేది ఇచ్చేసారు. ఆ లక్ష్మీదేవి అమ్మవారి ఈ పెండెంట్ కింద మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదండి. సో దాని కిందకి వచ్చేసరికి ఇలా రింగుల్ లాంటి డిజైన్ అనేది ఇచ్చేసారు. దాని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చి దానికి అడిషనల్ గా ఈ గ్రీన్ కలర్ బీడ్స్ అండ్ ఈ వైట్ కలర్ పర్ల్స్ తో మనం ఎండ్ చేశారనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఈ చోకర్ కి వచ్చేసి కొంచెం పెద్దగా ఉండే చైన్ అనేది కనెక్ట్ చేశారండి. అండ్ దానికి వచ్చేసి మనకి ఇలా చిన్న చిన్న రింగులు ఉంటాయి చూడండి, సో ఆ చైన్ అనేది కనెక్ట్ చేశారు. సో ఈ చోకర్ ఏదైతే ఉందో సో ఇది కూడా మనకి చాలా చిన్నగా ఇచ్చారు. సో ఎవరికైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. సో చూసారా చోకర్ పెట్టుకుంటే ఎంత బాగుందో. సో ఈ శారీ మీద కాబట్టి మీకు పెట్టుకున్న ఆ లుక్ అనేది తెలియట్లేదు. సో మీరు వేసుకునే పట్టు శారీస్ లేదా వేరే మీరు పెళ్ళిళ్ళకి ఏ శారీ వేసుకుంటే ఆ శారీ మీదకి ఈ జ్యువెలరీ కానీ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. సింపుల్ గా ఉంటుంది అండ్ చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట. అండ్ దీనికి వచ్చేసి మనకి మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో చూసారు కదా. సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఏంటంటే పైన మామిడి పిండి ఇచ్చారండి. అండ్ కిందకి వచ్చేసరికి ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఇచ్చేసి సేమ్ మనకి ఇందులో ఏదైతే ప్యాటర్న్ ఉందో సో అదే ప్యాటర్న్ అనేది ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ బీడ్స్ తో ఎండ్ చేశారు. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది పెట్టుకొని అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని చక్కగా ఒక మంచి పట్టు చీర కట్టుకున్నారు అంటే ట్రెడిషనల్ వైబ్స్ అన్ని కూడా మీ చుట్టే తిరుగుతాయి అనమాట. సో చూసారా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎంత బాగున్నాయో. సో అదనమాట ఈ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి గ్రీన్ రెడ్ స్టోన్స్ ఉన్నాయి అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ అండ్ వైట్ కలర్ పర్ల్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ శారీ మీదకైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. ఈ జ్యువెలరీ తయారు చేయడానికి యూస్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఆలో మెటీరియల్ యూస్ చేశారండి. అండ్ దీని మీద వేసిన గోల్డ్ పాలిషింగ్ అనేది గోల్డ్ ప్లేటెడ్ ఇచ్చేసారండి. ఇది కాస్ట్ వచ్చేసి 290 రూపీస్ పడింది. 290 రూపీస్ కి ఇంత మంచి చోకర్ వస్తుంది అంటే నేనైతే చక్కగా రికమెండ్ చేస్తాను. సో ఎవరైనా కూడా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. క్వాలిటీ చాలా బాగుంది. ఈ నెక్ సెట్ మీద వేసిన గోల్డ్ కలర్ అనేది చీప్ గా అస్సలు లేదండి, చాలా బాగుంది. సో అలానే ఇది ప్యూర్ గోల్డ్ కలర్ మాత్రమే లేదు, దీని మీద మనకి లైట్ గా బ్లాక్ కలుస్తుంది చూడండి. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది. గోల్డ్ డిజైన్స్ లో కూడా మనకి బ్లాక్ అనేది కలుస్తుంది కదా. సో అదనమాట ఈ నెక్ సెట్ విషయానికి వచ్చేసరికి. సో దీనికి సంబంధించిన కోడ్ అనేది నేను స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో అలానే మీకు ఇలా ఫోన్ లో చూడడానికి ఇది మరీ ఎక్కువ గోల్డిష్ కలర్ లో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది, కాకపోతే అలా ఏమీ లేదండి బయట. సో కెమెరా లైటింగ్ వల్ల ఇది ఈ జ్యువెలరీ అనేది కొంచెం గోల్డిష్ కలర్ లో కనిపిస్తుంది తప్ప బయట అయితే అలా లేదు. సో అదనమాట ఈ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి. సో మీషో నుంచి నేను తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీ పరిస్థితి అయితే అలా ఉంది. ఇక సెకండ్ జ్యువెలరీ ఏంటి అనేది చూసేద్దాం. మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ జ్యువెలరీ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. సో పెళ్లిలో తప్పకుండా ఇయర్ రింగ్స్ అనేవి కొంచెం పెద్దగానే ఉండాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవాలి ఇయర్ రింగ్స్ అనేవి. అందుకని చెప్పేసి నేను కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో ఇది కూడా అంతే, మీకు కలర్ అనేది కొంచెం ఎల్లోయిష్ కలర్ లో కనిపిస్తుంది కెమెరాలో, బట్ నాకైతే బయట అస్సలు లేదండి, చాలా బాగుంది. అండ్ ఎంత నేచురల్ గా ఉందంటే గోల్డ్ కలర్ అనేది రియల్ గోల్డ్ ఏమో అన్నట్టు ఉంది. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి పైన లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అనేది ఇచ్చేసారు. చుట్టూ వచ్చేసరికి విష్ణు చక్రం టైప్ అలా ఇచ్చారు తప్ప సో అదైతే కాదు. అండ్ ఈ కింద వచ్చేసరికి ఏంటంటే ఇది పికాక్ అండి.
సో లక్ష్మీదేవి అమ్మవారి కింద వచ్చేసరికి ఒక చిన్న పెండెంట్ ఇచ్చారు కదా, సో అది వచ్చేసి పికాక్ డిజైన్స్ ఇచ్చారు. సో 2 పికాక్స్ అయితే ఉన్నాయి అండ్ దాని కింద వచ్చేసరికి ఏంటంటే ఇలా బుట్టలాగా ఇచ్చేసారు. సో బుట్ట అనేది కొంచెం పెద్దగా ఉంది. సో ఈ బుట్ట మీద వచ్చేసరికి మనకి పువ్వులు, ఆకులు, సో ఏవేవో డిజైన్స్తో చక్కగా డిజైన్ చేశారనమాట. అండ్ కింద వచ్చేసరికి గ్రీను, గోల్డ్, రెడ్ కలర్ పర్ల్స్తో చక్కగా ఎండ్ చేశారు. బుట్ట చుట్టూ ఉన్నాయన్నమాట మనకి. సో ఈ గ్రీను, రెడ్ అండ్ గోల్డ్ పూసలు అనేవి సో చాలా బాగున్నాయి. సో ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో చూసారు కదా, పెళ్లి కూతుర్లకి మెయిన్ ఇయర్ రింగ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా, సో సెట్ అయిపోతాయి అన్నమాట పెళ్లి కూతుర్లకి ఇయర్ రింగ్స్ అనేవి. సో అదనమాట నేను తీసుకున్న నెక్స్ట్ జ్యువెలరీ మీషో నుంచి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉన్నాయండి. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి ఆలో మెటీరియల్ యూస్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 320 రూపీస్ పడిందండి. సో 320 రూపీస్ కి నేనైతే చాలా వర్తబుల్ అని చెప్తాను. సో బయట వచ్చేసరికి మనకి ఇయర్ రింగ్స్ అనేవి చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటున్నాయి, బట్ నాకు తెలిసినంత వరకు కొంచెం పెద్దగా ఉన్నాయి. అండ్ గోల్డ్ పాలిషింగ్ కూడా చాలా బాగుంది, ఎక్కడ చీప్ గా అయితే లేదు. సో నాకైతే వర్తబుల్ అనే చెప్తాను నేను 320 రూపీస్కి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటున్నారా, అలా అయితే దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, సరే చెక్ చేసేయండి. సో అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న సెకండ్ జ్యువెలరీ. ఇక థర్డ్ జ్యువెలరీ ఏంటనేది చూసేద్దాం. సో చోకర్ అయ్యింది, ఇయర్ రింగ్స్ అయినాయి, ఇక ఇప్పుడు మనకి కావాల్సింది నెక్ సెట్. సో అదేనన్నమాట థర్డ్ జ్యువెలరీ. సో ఈ నెక్ సెట్ చూసారా, సో నేనైతే ఎప్పటి నుంచో చూస్తున్నాను మీషోలో ఈ నెక్ సెట్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది, కాకపోతే బయటకు వచ్చేసరికి ఇలా ఉంటుందా లేదా అని చాలా డౌట్ వచ్చింది. సో నేను తీసుకునేసరికి అయితే ఎవరు అంటే రేటింగ్ ఉంది తప్ప తీసుకున్న వాళ్ళ రెఫరెన్స్ పిక్స్ అయితే లేవన్నమాట. సో మనకి రివ్యూలో పిక్స్ ఇస్తారు కదా, సో ఆ పిక్స్ అయితే లేవు, అందుకని చెప్పేసి ఆగాను. ఇంకా సరేలే, ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి చక్కగా సెట్ అయిపోతాయి. గ్రీన్, రెడ్ అండ్ ఎంత మంచి కలర్ కాంబినేషన్లో ఉండే నెక్ సెట్ మనం రివ్యూ ఇద్దామని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేశాను. సో తీరా వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనకి క్యాటలాగ్లో ఎలా అయితే ఉందో పిక్చర్స్ సేమ్ అలానే ఉందండి, ఎక్కడ తేడా లేదు, ఎక్కడ చేంజ్ అవ్వలేదు. సో చూసారా ఎంత బాగుందో. సో ఈ డిజైన్ చెప్పడానికన్నా మీరు చక్కగా చూస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇవంతా కూడా మనకి రెడ్ కలర్ స్టోన్స్ అనేవి ఇచ్చారండి. సో ఇదంతా అండ్ దీనికి కింద ఫినిషింగ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ పర్ల్స్ అండ్ వైట్ కలర్ పర్ల్స్తో ఎండ్ చేశారు. అండ్ ఈ మధ్య లాకెట్ చూసారా, మంచి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చేసారు. అండ్ మధ్యలో వచ్చేసరికి గ్రీన్ కలర్ది పెద్ద స్టోన్ అనేది ఇచ్చారు, చుట్టూ వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. అండ్ ఈ లాకెట్కి మనకి కిందకు వచ్చేసరికి సేమ్ గ్రీన్ అండ్ వైట్ కలర్ పర్ల్స్తో ఎండ్ చేశారనమాట. సో ఇది చక్కగా ఫ్లెక్సిబుల్ అనమాట, మనకి విరిగిపోతుందన్న భయం కూడా లేదు. సో చూసారా ఎలా అంటే అలా ఫ్లెక్సిబుల్గా తిరుగుతుంది అనమాట. సో అయితే ఈ స్టోన్స్ అనేవి ఏమి మనకి రూబీ స్టోన్స్ అయితే కాదండి, ఆర్టిఫిషియల్ స్టోన్సే యూజ్ చేస్తారు. అండ్ క్వాలిటీగా ఉన్నాయన్నమాట స్టోన్స్ అనేవి. సో దీనికి వస్తే మనకి వెనకాల థ్రెడ్ అనేది ఇచ్చారు అడ్జస్ట్ చేసుకోవడానికి, పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ అలానే ఇది కూడా అంతేనండి, ఏ శారీ మీదకైనా చక్కగా మ్యాచ్ అయిపోతుంది, ఎందుకంటే ఇందులో గ్రీన్, రెడ్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా మీరు ఏ శారీ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయనేది చూసేద్దాం. సో ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారండి. సో మొత్తం మనకి ఏంటంటే ఇయర్ రింగ్స్ లో వైట్ కలర్ స్టోన్స్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ తో ఈ కాంబో అనేది ఇచ్చేసారనమాట. పైన ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ దానికి వచ్చేసరికి మనకి నెక్ సెట్ లో ఏదైతే లాకెట్ ఉందో సో అదే లాకెట్ కొంచెం చిన్నగా ఇచ్చారనమాట. అండ్ మధ్యలో వచ్చేసరికి గ్రీన్ కలర్ ది కొంచెం పెద్ద స్టోన్ ఇచ్చేసి కింద గ్రీన్ పర్ల్స్ అండ్ వైట్ కలర్ పర్ల్స్ తో ఎండ్ చేశారు. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా తేలిగ్గా ఉన్నాయి, సో బరువుగా అయితే లేవు, చూడడానికి పెద్దగా ఉన్న ఇయర్ రింగ్స్ మాత్రం చాలా తేలిగ్గా ఉన్నాయి. సో అదనమాట ఈ థర్డ్ నెక్ సెట్ విషయానికి వచ్చేసరికి. ఈ నెక్ సెట్ కూడా అంతేనండి, గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉంది. అండ్ దీని మెటీరియల్ వచ్చేసి కూడా ఆలో మెటీరియల్ యూస్ చేశారు. అండ్ దీని కాస్ట్ వచ్చి 420 రూపీస్ పడింది. 420 రూపీస్కి నేనైతే చాలా వర్త్ఫుల్ అని చెప్తాను. ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయిపోయేలాగా గ్రీన్ స్టోన్స్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా తీసుకోవచ్చు. సో ప్రతి శారీ మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఈ పెళ్లిలో మీరు వేసుకునే ఏ శారీ మీదకైనా చక్కగా మ్యాచ్ అయిపోతుంది. సో అదనమాట ఈ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి. సో ఈ జ్యువెలరీ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను చక్కగా రికమెండ్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన కోడ్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, సరే చెక్ చేసేయండి. సో అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న థర్డ్ జ్యువెలరీ. ఇక ఫోర్త్ జ్యువెలరీ ఏంటనేది చూసేద్దాం. అలానే చోకర్, ఇయర్ రింగ్స్, నెక్ సెట్. సో ఈ మూడు అయిపోయినాయి కాబట్టి మనకి కావాల్సింది ఒక మినీ హారం. సో అందుకని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను ఫోర్త్ ప్లేస్ లో మినీ హారం అన్నమాట. సో ఇది కూడా అంతే, మీకు కెమెరాలో చూడడానికి ఎల్లోయిష్ కలర్ లో కనిపిస్తుంది, కాకపోతే బయట మాత్రం మనకి ప్యూర్ గోల్డ్ కలర్ లోనే ఉంది ఈ మినీ హారం అనేది. సో సరే ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. ఈ హారం మీద వచ్చేసరికి మనకి బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారండి. సో మెయిన్ గా మనకి ఇక్కడ ఉన్న ఈ దేవుడు ఎవరంటే శివపార్వతులు ఉన్నారన్నమాట. సో నేను మాక్సిమం ఎక్కువ సీతారాములను చూశాను, అలానే రాధాకృష్ణులను చూశాను. ఇక్కడ ఏంటంటే
శివపార్వతులను పెట్టారనమాట. సో శివపార్వతులు ఉన్నారనమాట. సో ఆ కింద మనకి ఇక్కడ ఒక చిన్న లాకెట్ అనేది ఉంది కదా, సో ఇది వచ్చేసి గణపతి అన్నమాట. సో ఈ లాకెట్ మీద వినాయకుడు ఉన్నారనమాట. సో ఈ అంతా కూడా మనకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. నాకు పర్టికులర్గా వాళ్ళ పేర్లు పెద్దగా తెలియదండి. సో అందుకని చెప్పేసి నేను అన్ని దేవుళ్ళని నేను కనిపెట్టలేకపోయాను. మిగిలినది ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవార్లు కూడా ఉన్నారన్నమాట. సో చాలా బాగున్నారు. ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇది ఈ మినీ హారం వేసుకున్నాము అంటే. సో దీనికి ఏంటంటే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి చక్కగా థ్రెడ్ అనేది ఇచ్చారు. మనం ఎంత లెంత్ అయినా కూడా పెట్టుకోవచ్చు, అంత బాగుంది. సో ఈ హారం అనేది నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ డిజైన్ అనేది చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ శివపార్వతులు ఇద్దరు కూడా ఒక ఆవు మీద కూర్చున్నారనమాట. సో ఆవు హెడ్ చూసారా, తల చూసారా ఎలా క్లియర్గా ఉందో, బయటకు వచ్చి ఉంది చూసారా, డిజైన్ ఎంత బాగా చేశారో. గోల్డ్ కూడా ఇంత క్లియర్ అండ్ డీటెయిల్గా ఉండదు డిజైన్ అనేది నాకు తెలిసినంత వరకు. సో చూసారు కదా, మీకు కనిపిస్తుందా? సో అలాగన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఇది నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది, మీకు ఒక ఐడియా వస్తుంది. అలా వేసుకుంటే ఎంత బాగుందో. ఈ మినీ చోకర్, ఈ మినీ హారం వేసుకుంటే చాలు పెళ్లి కూతుర్లకి కలొచ్చేస్తుంది. సో మాక్సిమం నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే కలెక్షన్ అంతా కూడా పెళ్లికి వెళ్లే గెస్ట్లే కాదండి, పెళ్లి కూతురు కూడా వేసుకునే అంత గ్రాండ్ జ్యువెలరీ అన్నమాట. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన జ్యువెలరీ అన్ని కూడా సో నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ముఖ్యంగా ఈ మినీ హారం అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మెయిన్ అది నాకు బాగా నచ్చింది. ఇంకా దీన్ని డీటెయిలింగ్ అంటూ ఏం లేదండి, అందరూ దేవుళ్ళే. ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే చిన్ని పెండెంట్స్ అనేవి ఇచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం పెద్దగా ఇచ్చారనమాట. ఈ నెక్ సెట్ అనేది కొంచెం హెవీగా కూడా ఉంది, బరువుగానే ఉంది. అండ్ క్వాలిటీ బ్యాక్ సైడ్ మనకి ఇచ్చిన క్వాలిటీ కూడా చాలా బాగుంది. గరుగ్గా అయితే అస్సలు లేదు. సో శారీస్ కి ఉన్న దారాలు పీకేయడం అస్సలు లేదన్నమాట. ఫినిషింగ్ అనేది చాలా బాగుంది, చాలా స్మూత్ గా ఉంది. అండ్ లింకులు ఇచ్చారు చూడండి. సో ఇవి కూడా అంతే మనకి చక్కగా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి ఇవి కూడా. సో అలానే వాటికి ఇచ్చిన లింక్స్ కూడా చాలా బాగున్నాయండి, చీప్ గా అయితే లేవు. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇచ్చిన జ్యువెలరీ లింక్స్ అనేవి విరిగిపోయి ఉంటాయి. సో ఒకసారి మీరు బాగా చెక్ చేసి చూడండి, బాగోపోతే రిటర్న్ పెట్టేసి మళ్ళీ రీఆర్డర్ చేయండి, మంచి ప్రోడక్ట్ అయితే వస్తుంది. అండ్ వీటికి ఏంటంటే మనకి మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా ఇచ్చారండి. పైన ఏంటంటే 2 నెమలి డిజైన్స్ అనేవి ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అనేది ఇచ్చేసి కింద గోల్డ్ పూసలతో ఎండ్ చేశారు. అండ్ ఈ మధ్యలో రెడ్ కలర్వి స్టోన్స్ అనేవి ఇచ్చారు. సో పూసలు అనేవి ఇక్కడ కూడా ఇచ్చారు కదా, సో అటువంటివి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. అండ్ చోకర్, ఈ చోకర్ కాకపోయినా మీ దగ్గర ఉండే ఏదైనా ఒక చిన్న నెక్లెస్ తో మీరు పే చేసి ఈ 2 సెట్స్ వేసుకున్నారు అంటే చాలు. ఈ జ్యువెలరీ తయారు చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి ఆలో మెటీరియల్ యూజ్ చేశారండి. అలానే ఈ నెక్ సెట్ కూడా మనకి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 470 రూపీస్ పడింది. 470 రూపీస్ కి నేనైతే చాలా 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 వర్తబుల్ అని చెప్తాను. ఎందుకంటే దీని మీద వేసిన గోల్డ్ ప్లేటెడ్ అనేది చాలా నీట్ గా ఉంది, ప్యూర్ గోల్డ్ లానే ఉంది. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. 100% కాదు, 200% రికమెండ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన కోర్స్ స్క్రీన్ మీద పెడతాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. చోకర్, ఇయర్ రింగ్స్, నెక్ సెట్, మినీ హారం. మరి ఇవన్నీ ఉన్నాయి అంటే హారం లేకపోతే ఎలా, అందుకని చెప్పేసి ఒక హారాన్ని కూడా ఆర్డర్ చేశాను. సో ఇది కూడా అంతే, మీకు ఎల్లోయిష్ కలర్ లో కనిపిస్తుంది, కానీ బయట అయితే అలా లేదు. ప్యూర్ గోల్డ్ కాకపోయినా 1 గ్రామ్ గోల్డ్ అయితే ఉందన్నమాట ఇది. సో ఇది కూడా అంతేనండి, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో ఇటువైపు ఇచ్చిన ఈ చైన్స్ అండ్ ఇటువైపు ఇచ్చిన ఈ చైన్స్ మీద అంతా కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్సే ఉన్నాయి. సో ఆ అమ్మవారి పెండెంట్స్ కి కిందకు వచ్చేసరికి ఏంటంటే వైట్ కలర్ స్టోన్స్ అనేవి పెట్టారనమాట. సో ఈ 2 అంతేనండి, ఒకటే డిజైన్ అండ్ ఒకటే ప్యాటర్న్ లో ఉన్నాయి. ఈ రెండిట్లో మనకి సేమ్ లక్ష్మీదేవి అమ్మవారే వచ్చేసారు. ఈ పెద్ద పెండెంట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే అటొక పికాక్ ఇటొక పికాక్ ఇచ్చి మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ అనేది ఇచ్చారు, దాని మీద రెడ్ కలర్ స్టోన్స్ అనేవి ఇచ్చేసారు. అండ్ ఈ పికాక్స్ కి కనెక్ట్ చేస్తూ మనకు ఒక లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఇచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ కిందకి వచ్చేసరికి వైట్ కలర్ స్టోన్స్ అనేవి 2 లైన్స్ ఇచ్చేసారు. అండ్ ఆ కింద మనకి గ్రీన్ అండ్ వైట్ కలర్ పర్ల్స్ తో ఎండ్ చేసేసారు. వచ్చేసి మనకి మంచిగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. సేమ్ మనకి హారంలో ఏదైతే లాకెట్ ఇచ్చారో సో అదే లాకెట్ అనేది ఇచ్చేసారనమాట ఇక్కడ. సో ఈ పెండెంట్ కి కనెక్ట్ చేస్తూ ఇక్కడ ఒక బుట్ట ఇచ్చారు. ఈ బుట్ట మీద అంతా కూడా మనకి పికాక్ డిజైన్స్ ఉన్నాయి. సో బ్యాక్ వచ్చేసరికి లేవన్నమాట. సో ఇలా ఇచ్చేసారు, జస్ట్ ప్లెయిన్ ఇచ్చేసారు. అండ్ ఈ చుట్టూ వచ్చేసరికి మనకి ఏంటంటే గ్రీన్ అండ్ వైట్ కలర్ పర్ల్స్ తో ఎండ్ చేశారనమాట. సో ఈ జ్యువెలరీ తయారు చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి కాపర్ అండ్ బ్రాస్ మెటీరియల్ యూజ్ చేశారండి. ఈ జ్యువెలరీ మీద వేసిన గోల్డ్ ప్లేటెడ్ వచ్చేసరికి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ యూజ్ చేశారండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 570 రూపీస్ పడింది. 570 రూపీస్ కి మనకి ఇంత మంచి లాంగ్ హారం అయితే అస్సలు రాదు బయట.
ముఖ్యంగా 1 గ్రామ్ గోల్డ్ అయితే అస్సలు రాదు, మనకి మీషోలో అయితే దొరుకుతుంది. సో 1 గ్రామ్ గోల్డ్లో 570 రూపీస్కి ఒక పెద్ద మంచి హారం అయితే వచ్చేస్తుంది. పెళ్లి కూతుర్లు మీరు ఏదైనా జ్యువెలరీ బయట తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఒక్కసారి ఈ వీడియోలో మీతో షేర్ చేసిన కలెక్షన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే చక్కగా సెట్ అయిపోతాయి. మీ శారీ ఏదైనా కూడా చక్కగా సెట్ అయిపోతాయి అన్నమాట. సో పెళ్లి కూతుర్లు అలానే పెళ్లికి వెళ్ళే గెస్ట్లకి కూడా చక్కగా సెట్ అయిపోతాయి జ్యువెలరీ అన్నీ కూడా. సో ఇవి పెళ్లిళ్ళకే కాదు, మీ ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్స్ అని ఏ అకేషన్కి అయినా కూడా చక్కగా సెట్ అయిపోతాయి అన్నమాట. సో అదన్నమాట ఈ వీడియోలో మీతో షేర్ చేసిన ఈ జ్యువెలరీ విషయాలు అయితే. సో మరి ఈ వీడియోలో మీతో షేర్ చేసిన జ్యువెలరీలో మీకు ఏది నచ్చింది, ఇప్పటికే మీరు ఏ జ్యువెలరీ పర్చేస్ చేశారు అండ్ మీ పర్సనల్ రివ్యూ ఏంటి అనేది కూడా నాతో షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ కూడా హెల్ప్ అవుతుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.